Hi viewers, good evening and this is Kirtana from Politicos. ప్రతిరోజు మన ఉరుకుల పరుగుల జీవితంలో ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. అది బస్సెస్ కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, మన కంఫర్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. అయితే అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే ఈజీ మెథడ్స్ మనం ఎలా వెతుకుతామో అలాగే బస్సెస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కాబట్టి ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దట్టు సమ్మర్లో అయితే మనకు కావాల్సినటువంటి ఏసీ బస్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారి కోసం హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మీకు ఒక మంచి శుభవార్త అనే చెప్పొచ్చు. లింగంపల్లి నుంచి మెహదీపట్నం వరకు మనం వెళ్ళాలి అనుకుంటే కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ అన్నది మనకు అందుబాటులోకి వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఈ వేలో అంటే లింగంపల్లి నుంచి మెహదీపట్నం వరకు రోజుకి 4 ట్రిప్పుల వరకు కూడా వెయ్యనుంది. ఇంకా టైమింగ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్నింగ్ అరౌండ్ మనకు 6 నుంచి నైట్ 10:50 వరకు కూడా ఈ టైమింగ్స్లో 4 బస్సెస్ అన్నది రన్ అవుతుంది. దీనికి వచ్చేసి మనకి 216W అనే బస్ అన్నది అందుబాటులోకి ఆల్రెడీ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అండ్ లింగంపల్లి నుంచి మెహదీపట్నం అనుకున్నాం, అలాగే మెహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు చూసుకున్నా కూడా రిటర్న్ బస్సెస్ కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇవన్నీ మాత్రమే కాకుండా నార్మల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ కూడా చాలా రోజుల నుంచి మనకు కనిపిస్తుంది. సేమ్ గ్రీన్ కలర్లోనే మనకు అంత బాటమ్ అంతా కనిపిస్తూ ఉంటుంది బయట నుంచి చూస్తే. కొన్ని బస్సెస్లో ఏంటంటే లైక్ మనకు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పాసెస్ అన్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా రన్ అవుతున్నాయి. కాకపోతే మెట్రో డీలక్స్ బస్ అన్న వాటిలో మాత్రం ఈ ఫ్రీ బస్ పాస్ అన్నది చెల్లట్లేదు, ఛార్జెస్తో వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఏసీ బస్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి అది కూడా గ్రీన్ మెట్రో ఏసీ లగ్జరీ బస్ కాబట్టి ఇందులో ఎటువంటి రేట్స్ ఉంటాయి, ఆ రేట్స్కి అనుగుణంగా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎఫోర్డ్ చేయగలరా లేదా అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. సో ఇప్పటికైతే లింగంపల్లి టు మెహదీపట్నం అలాగే లైక్ హైటెక్ సిటీ నుంచి కూడా ఇంకొన్ని బస్సెస్ రానున్నాయి అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో అంటే ఇంకొద్ది రోజుల్లోనే ఇలాంటి బస్సెస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. దట్టు సమ్మర్ కాబట్టి ఇంకా ఈ సమ్మర్ ఏదైతే ఈ వేడి ఏదైతే ఉందో ఇంకా 2 to 3 months వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో చాలా మంది ప్యాసింజర్స్కి కానివ్వండి, మళ్ళాంటి వాళ్ళకు లైక్ ఆటో షేరింగ్ ఆటోస్లో వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా కూడా కొంచెం వేడిగా ఉంటుంది, చల్లదనం కావాలని కోరుకుంటూ ఉంటారు. మెట్రోస్లో వెళ్ళేవారు ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది, అంటే దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు అది కాస్త తొందరగా మనకు గమ్యస్థానానికి చేరుతుంది అని మెట్రోస్ ఎక్కుతూ ఉంటారు. అందులోనూ ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సమ్మర్లో ఏసీ కోరుకునే వారు కూడా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక జానర్ని తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. సో గ్రీన్ మెట్రో ఏసీ లగ్జరీ బస్సెస్ అనేది అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే ఓన్లీ లింగం టు మెహదీపట్నం అండ్ ఆల్సో సమ్ హైటెక్ సిటీ బస్సెస్లో అక్కడక్కడ కొన్ని అయితే రన్ అవుతున్నాయని చెప్పి తెలిసింది. మరి రానున్న కాలంలో హైదరాబాద్ ట్విన్ సిటీస్ మొత్తం కూడా ఈ బస్సెస్ అనేది కవర్ అవుతాయా లేవా, ఇన్ కేస్ కవర్ అయితే ఎన్ని బస్సెస్ వరకు అందుబాటులోకి రానుంది, వాటి టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ ఉంటుంది, ఆ ఎక్కే బస్సెస్ నంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలియజేస్తాము. అయితే 218 వచ్చి లింగంపల్లి టు మెహదీపట్నం, హైటెక్ సిటీస్ నుంచి వచ్చే మార్గంలో ఏదైతే ఉందో అదే వచ్చేసి 216W అని చెప్పి తెలుస్తుంది. ఇప్పటి వరకు బస్సెస్ నంబర్స్ చూసుకుంటే 216W, 216G అన్నది అందుబాటులోకి ఉంది. మరి రానున్న కాలంలో ట్విన్ సిటీస్లో మరిన్ని బస్సెస్ రావాలని కోరుకుందాం. ఆ బస్సెస్ టైమింగ్స్తో పాటు అసలు ఛార్జెస్ ఎలా ఉంటాయో ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకొని పొలిటికోస్ మీ ముందు ఉంచుతుంది. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్, కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.